న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు ఉన్నత పాఠశాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ప్రస్తుతం మట్టి రోడ్డు చెరువు కట్ట మీదుగా ఉండడంతో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నూతన రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ అనంతరం వైద్యులు వారిని పరీక్షించారు. అర్హులైన వారికి సర్టిఫికేట్లు అందజేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ శిబిరం దివ్యాంగులకు సహాయం అందించే లక్ష్యంతో నిర్వహించబడింది. పినపాక మండలంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. బయ్యారం, భూపాలపట్నం, సీతంపేట గ్రామ పంచాయతీలను పరిశీలించి పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రామాభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీటీఓ వెంకటేశ్వరరావుతో సమీక్షించారు. పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 19,500 రూపాయలు, కొత్త మిర్చి ధర 19,550 రూపాయలు, పత్తి ధర 8,100 రూపాయలుగా నమోదైంది. గత సోమవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర 200 రూపాయలు, కొత్త మిర్చి ధర 50 రూపాయలు, పత్తి ధర 200 రూపాయలు పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. రైతులు మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీరెడ్డి పాలెం దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ వార్త ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల గురించి తెలియజేస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఉదండాపూర్ గ్రామ ప్రజలకు శుభవార్త అందించారు. R&R ప్యాకేజీ కింద 150 కోట్ల రూపాయల స్ట్రక్చర్ అమౌంట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఫైల్పై సంతకం పూర్తయిందని, లబ్ధిదారుల ఖాతాల్లో ఈ రోజు అమౌంట్ జమ అవుతుందని స్పష్టం చేశారు. మిగతా మొత్తాన్ని ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ద్వారా హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఉదయపూర్ ప్రజలకు భారీ ఊరట లభిస్తుందని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, ఉప్పునుంతల మండలాల పరిధిలోని ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ పరిశీలించారు. ఇసుక రీచ్ నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ఆన్లైన్ పద్ధతిలోని ఇసుక రవాణా జరగాలని సూచించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మొబైల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు చిన్నారుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, స్మార్ట్ ఫోన్ల ద్వారా సేవలను మరింత సమర్థవంతంగా అందించవచ్చని, డిజిటల్ విధానాల ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్యకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా నమోదు చేసి పర్యవేక్షించవచ్చని తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని బేతవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వరి పొలాల్లో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి తమ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత యూనిఫామ్, పుస్తకాలు, టై, బెల్ట్ వంటివి అందిస్తామని తెలిపారు. వేసవిలో ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లిన తల్లిదండ్రులు కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని కోరడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాణుడి ప్రతాపం 40 డిగ్రీలు దాటింది. పెద్దపల్లి జిల్లా మందని మండలం ఎక్లాస్పూర్లో 40.6 డిగ్రీలు, జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 40.4 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా గంగాధర్లో 39.7 డిగ్రీలు, సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.